నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి శుభస్వాగతం. మనం శనికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నాము. దానిలో భాగంగా అర్ధాష్టమ శని గురించి తెలుసుకుందాం. అర్ధాష్టమ శని అంటే ఏంటి అంటే, ఈ అర్ధాష్టమ శని కూడా 2.5 సంవత్సరాలు ఉంటుంది. అంటే సగం అనేటువంటిది 8వ భాగంలో సగం అంటే ఏంటి, 4వ ఇంట. జాతకంలో 4వ ఇంట శని ఉన్నప్పుడు దాన్ని అష్టమ శని అంటారు. సో ఈ అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది మనిషి మీద అంటే, తొందరపాటు పనులు ఎక్కువగా ఉంటాయి. తొందరగా అయిపోవాలి తొందరగా అని చెప్పేసి ఒక్కొక్కసారి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. తద్వారా ధన నష్టం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి శీఘ్రంగా పెళ్ళయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అష్టమ శని కర్కాటక రాశి వారికి నడుస్తోంది. కాబట్టి ఇట్లాగా వృశ్చికం నుంచి 4వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి దాన్ని అర్ధాష్టమ శని అని అంటాం. సో ఆ శని మనకి జీవితంలో ఎలా ఉంటాడు అంటే, పనులు స్లోగా అవుతూ ఉంటాయి, నిదానంగా వర్క్ అవుతుంది, తొందర పడకూడదు ముఖ్యంగా. అంతేకాకుండా మనం గ్రహించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈ అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, శని మహాదశ కానీ, ఇవి ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎందుకంటే మీ జాతకంలో శని ఏ ప్రదేశంలో ఉన్నాడో మీరు పుట్టిన సమయానికి అది ఒకటి. రెండవది, ప్రతి సంవత్సరం కూడా గ్రహస్థితులు గ్రహగతులు మారుతూ ఉంటాయి. దాన్ని ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మనం జాతకాన్ని పరిశీలన చేయాలి. కాబట్టి ఆ పరిశీలనలో భాగంగా ప్లస్ ఆ యొక్క గ్రహం మీకు ఉచ్చ స్థితిలో ఉందా నీచ స్థితిలో ఉందా ఇవి కూడా మనం చూసుకోవాలి. ఇవి చూసుకున్న తర్వాతనే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా కొన్ని హెడ్లైన్స్గా చెప్తున్నాను. ఇవి అందరికీ వర్తిస్తాయని కాదు, కొన్ని హెడ్లైన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో మనిషికి బాగా నీరసం ఉంటుంది, నిస్సత్తుగా ఉంటుంది. అంతేకాకుండా మనిషి ఆపరేషన్స్ దాకా పెడతాడు. బ్లడ్ తగ్గిపోవటం జరగవచ్చు, శరీరంలో రక్తం కోల్పోతాం, ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ విషయం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ ఇత్యాది విషయాలు కూడా ఇవి సమస్యలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక ధనం ప్రవాహంలాగా ఖర్చు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క శని ప్రభావం చేత జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని తొలగించుకోవాలంటే కనుక ఈ యొక్క శనిని ఆరాధన చేయటము, ముఖ్యంగా శనిని ఆరాధన చేయటము. అది ఏ శని అయినప్పటికీ కూడా, ఏ శని అంటే ఏంటి, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, శని మహాదశ కావచ్చు. ఏలినాటి శని ఏమో 7.5 సంవత్సరాలు ఉంటుంది, 30 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. చూడండి అంటే ఏంటి, ఒక 60 సంవత్సరాలు అయ్యేసరికి 2 సంవత్సరాలు ఏలినాటి శని అయిపోతుంది. అందుకని 3వసారి వచ్చే ఏలినాటి శనిని ఎక్కువ మంది చూడలేరు అని అంటారు శాస్త్రంలో. అలాగే ఈ అర్ధాష్టమ శని కూడా సేమ్ ఇవన్నీ ఒకే లక్షణాలు కొంచెం దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి ఈ శని ప్రవేశించినప్పుడు మనము శనిని యొక్క అష్టోత్తర పారాయణం చేయటము. ఓం శనీశ్వరాయ నమః, మందగమనాయ నమః, యమసోదరాయ నమః. అలాగే మనం అష్టోత్తర పారాయణం చేయటం కానీ, తర్వాత తమలపాకు మీద చక్కగా నల్ల నువ్వులు వేసి ఒక మట్టి ప్రమిద పెట్టి దానిలో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి శని విగ్రహానికి, అంటే చాలామంది తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారండి. అంటే నేను అనుకుంటూ ఉంటాను, వాళ్ళకి ఆ గ్రహబాధ ఉన్నప్పుడు వాటి ప్రభావం చేత, ఆ చెడు ప్రభావం చేత అవి చెడ్డ పనులే ఉండి విగ్రహానికి దగ్గరగా, మా దీపమే దేవుడికి దగ్గరగా ఉండాలని పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు ఆ సెగకు విగ్రహాల లోపల కొంత భిన్నం జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా
ఎప్పుడూ కూడా విగ్రహాలకు దగ్గరగా అగ్నిని వెలిగించకూడదు. మీరు దూరంగా పెట్టి వెలిగించి ఈ స్వామివారికి అలా చూపించి ఎక్కడైనా దూరంగా పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన పని కూడా తమలపాకు మీద నువ్వులు వేయాలి, దీపం పెట్టాలి, దానిలో 2 ఒత్తులు వేయాలి, వేసి నువ్వుల నూనె వేసి చక్కగా వెలిగించాలి. దీపం వెలిగించి ఆ పసుపు కుంకుమ అక్షంతలు ఆ దీపం మీద వేసి స్వామివారికి ఇట్లా అద్దండి. అద్దటం మూలకంగా ఆయన దగ్గర మీరు దీపారాధన చేయటం మూలకంగా మీకు కొంత దోషం తగ్గుతుంది. అంటే మీ జీవితంలో వెలుగు కావాలని కోరుకుంటున్నారనే విషయం ఆయనకి మనం విన్నవించటం, తద్వారా మనకి ఆయన మన యొక్క విషయాన్ని గ్రహించి మనకి ఆయన ఆశీస్సులను అందిస్తాడు. కొంత బాధ తగ్గుతుంది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏ గుడికి వెళ్ళినా ఏ పూజారైనా ఆ పూజ ఈ పూజ అని చెప్తూ ఉంటాడు గ్రహ బాగాలేనప్పుడు. ఎందుకండి ఇన్ని పూజలు చెప్తూ ఉంటారు, దేనికైనా ఏదో ఒక పూజ చెప్తారు అని. చాలా పొరపాటు. మీరు అప్పటిదాకా భగవంతుడిని కొలిచి ఉండకపోవటం మూలకంగా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మదోషము ఈ రోజున ఒక వ్యాధిగాను, ఒక సమస్యగాను, ఒక పాపంలాగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. సో ఆ వెంటాడటం మూలకంగా బాధలు వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలి. పుణ్యాన్ని వృద్ధి చేయటమే ఆధ్యాత్మికం. పుణ్యాన్ని వృద్ధి చేయటం అంటే ఏమిటి? విన్న విషయాన్ని పాటించటం మూలకంగా మీ మనసుల లోపల చెడు ఆలోచనని తగ్గించటమే. పూజ ఎప్పుడూ కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది పూజ అంటే మనం సినిమా యాక్టర్లు పూజలు గుర్తుపెట్టుకుంటాం కానీ భగవంతుని గుర్తుపెట్టుకోం. అది వచ్చిన పొరపాటు ఇక్కడ. పూజ అనగానే సినిమా యాక్టరు పూజా హెగ్డే అందరికీ బాగా గుర్తొస్తుంది, కానీ భక్తి ప్రధానంగా పూజ విషయంలో పూజ ఎలా చేయాలనేది మాత్రం ఎవరికి గుర్తుకు రాదు. కాలం అలా సంభవిస్తోంది రాను రాను కూడా. కాబట్టి పూజ చేయటం మూలకంగా పూజను ఏ విధంగా చేయాలి ఆ విషయాలన్నీ తెలుసుకుని మీరు చక్కగా పూజ చేసినట్లయితే ధర్మానికి దగ్గరగా అవుతారు. ఎట్లా అవుతామండి పూజ చేస్తే? ధర్మాన్ని అంటే ఏంటంటే, ఎప్పుడైతే మీరు మంచి ప్రదేశం దగ్గర కూర్చున్నారో, మంచి వస్త్రధారణ, మంచిగా స్నానం చేసి, మంచిగా పువ్వులు, ధూపము, దీపము, పళ్ళు, ప్రసాదము, పసుపు, కుంకుమ, అన్ని మంగళ ద్రవ్యాలు, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి. వీటన్నిటికీ దగ్గరగా కూర్చుని పవిత్రమైనటువంటి భగవంతుని రూపం ఎదురుగుండా చూస్తూ మనం చక్కగా ఇవన్నీ వారికి వినియోగం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి అప్పటిదాకా పట్టిన అజ్ఞానం కొద్దిగా తగ్గి, ఎక్కువ తగ్గదండి, కొంచెమే తగ్గుతుంది, తగ్గి మన లోపల ఎక్కడ తప్పు చేశాము అనే ఆలోచన మొదలెడుతుంది. పూజ చేయటం మూలకంగా, జపం చేయటం మూలకంగా, ప్రదక్షిణం చేయటం మూలకంగా మీలో ఎక్కడ తప్పు చేశాము అది సరిదిద్దుకోవాలన్న ఆలోచన కలిగించేదే భక్తి. కాబట్టి మీరు ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ తప్పును సరిదిద్దుకుంటారు కాబట్టి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు భగవంతుని ఆరాధన చేసినా మన జ్ఞానం వృద్ధి కలుగుతుంది. మన ఋషులు, సనాతనమైన ఋషులు ఒక చక్కని వాతావరణాన్ని కల్పించి ఒక పూజా విధానాన్ని పెట్టి మనకి జ్ఞానాన్ని ప్రతి చోట అందిస్తూ వచ్చారు. కాబట్టి అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో తమలపాకు మీద నల్ల నువ్వులు వేసి చక్కగా ఇంకా కూడా చేయవచ్చు. నల్ల వస్త్రం కూడా వేసి దాని మీద దీపం పెట్టవచ్చు. శనీశ్వర స్వామి వారి విగ్రహానికి నల్ల వస్త్రాన్ని, నల్ల కుంకుమని, అంటే కుంకుమ అంటే నలుపు, కుంకుమ అంటే నలుపు కాదు, హోమ భస్మం చక్కగా పెట్టడం, అక్కడ బొట్టు పెట్టడం. మనం కుంకుమ ఆడవాళ్ళు పెట్టుకుంటారు, ఆయనకి భస్మం పెట్టడం. కాబట్టి అవన్నీ పెట్టడం, హోమ భస్మం పెట్టడం, నల్లని వస్త్రం వేయటం, చక్కగా నలుపు పళ్ళు నైవేద్యం పెట్టడం, నలుపు ధాన్యంతో పూజించడం, నలుపు పూలు, నీలం కలర్ పూలు, శంకు పూలతో పూజ చేయటం, అంతేకాకుండా వైలెట్ కలర్ చామంతులు వస్తూ ఉంటాయి, వాటితో పూజ చేయటం, ఆయనకి ఇష్టమైనవన్నీ సమర్పణ చేయటం మూలకంగా ఆయనే మన మేధస్సులో దూరి ఒక సలహాని ప్రవేశపెడతాడు. ఆయన ఆనందపడి ఆ సలహా ప్రకారం మనం చెయ్యంగానే దోషం పోతుంది. వెలుగులు నింపేటువంటి జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అర్ధాష్టమ శనిలో ఈ కార్యక్రమాన్ని చేసి శుభమైన జీవితాన్ని పొందగలరు. స్వస్తి.